నేషనల్ హెల్త్ మిషన్ లో 156 కేడర్లలో 22,000 మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్నారు. ప్రభుత్వం వీళ్ల చేత పనులు చేయించుకోవడమే కానీ సమస్యలేవి కూడా పరిష్కారం చేయట్లేదు. దాదాపుగా ఒక 3 ఏళ్ల క్రితం అధికారులు చర్చలు జరిపి ప్రతి సంవత్సరం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకి 5% ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి అంగీకరించింది. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా గానీ అది అమలుకి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ కూడా హ్యూమన్ రిసోర్స్ పాలసీ అప్లై కావాలి. ఈ రోజు దాకా కూడా అటువంటి హ్యూమన్ రిసోర్స్ పాలసీని తయారు చేయడమే ఈ రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం గత 3 ఏళ్లుగా 5% చొప్పున ఇవ్వాల్సిన 15% వేతనాలు వెంటనే పెంచాలని, ఎంటీఎస్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం హ్యూమన్ రిసోర్స్ పాలసీని అమలు చేయాలని, అట్లాగే 1 టైం ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు, ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా. అటువంటి ఉద్యోగులందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు, వివిధ కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, లేకుంటే అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, లేకుంటే ఎన్టీఈపీ కావచ్చు, లేకుంటే మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫిజియోథెరపిస్టులు కావచ్చు, ఇట్లా అన్ని కేడర్ల సమస్యల మీద జరగబోయే ఆందోళనన్నిటి కూడా సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. ఈ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా విశాఖలో జరగనున్నాయి. జనవరి 4వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ జరుగుతోంది. ఆ ర్యాలీ బహిరంగ సభలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.